మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్ ఏప్రిల్ 12న బ్రహ్మాండమైన ప్రారంభం. సేవ్ ద డేట్, సేవ్ ద మనీ. ఇప్పుడు సీజ్ ఫైర్ విషయంలో 2 వీక్స్ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసిన తర్వాత మనకి గ్యాప్ వచ్చింది, సమస్య వచ్చింది. ఎక్కడంటే ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద దాడి చేయడం. అక్కడ లెబనాన్ అనేది ఒక గవర్నమెంట్, అక్కడేమో హిజ్బుల్లా వాళ్ళు ఉన్నారు. అసలు హిజ్బుల్లా రోల్ ఏంటి? అక్కడ లెబనాన్ గవర్నమెంట్ ఉంది, హిజ్బుల్లా వాళ్ళు ఉన్నారు. హిజ్బుల్లాని అక్కడ లెబనాన్ వాళ్ళు ఎలా చూస్తారు? ఇది మీరు హూతీల గురించి యెమెన్లో అడగవచ్చు, హమాస్ గురించి గాజాలో అడగవచ్చు. వీళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు దే ఆర్ నాట్ ఒరిజినల్ సిటిజన్స్ ఆఫ్, కానీ అక్కడున్న రెసిస్టెన్స్ ఫైటర్స్, అక్కడున్న కొన్ని చిన్న చిన్న గ్రూప్స్తో కలిసి వీళ్ళొక గ్రూప్ తయారు చేసుకున్నారు, హెజ్బుల్లా. ఇక్కడ హమాస్, అక్కడ హూతీలు. వీళ్ళకి ఇప్పుడు దాకా అంటే ఒక 20 సంవత్సరాల ముందు దాకా లిబరల్గా ఫండింగ్ ఇస్తుండే ఇరాన్. ఇప్పుడు కూడా ఇస్తున్నారు అనుకోండి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు వాళ్ళ మీద. మిసైల్స్ కావాలన్నా మిసైల్స్ తీసుకోండి, డ్రోన్లు కావాలంటే డ్రోన్లు తీసుకోండి. మేము ఇంకా 10,000 మందిని రిక్రూట్ చేయబోతున్నాం, నో ప్రాబ్లం, వాళ్ళ జీతం మేమే ఇస్తాం. అన్నీ ఇరాన్ చూసుకుంటుండే. ఎందుకు చేస్తారు అనేది కూడా బహుశా మేము డిస్కస్ చేసాం దీనికన్నా ముందు. ఎంత బలం ఉంది వాళ్ళకి లెబనాన్లో? లెబనాన్ బలం ఉంది వాళ్ళకి, ఉంది, లేదని లేదు. లెబనీస్ సిటిజన్ తుపాకీ తీసుకొని తిరగరు కదా, AK-47 తీసుకొని. వీళ్ళు తిరుగుతారు. నాచురల్లీ భయం ఉంటుంది. టెర్రర్ గ్రూప్ అనగానే భయం ఉంటుంది. దానికోసం చూడండి, మొన్న కూడా లెబనీస్ గవర్నమెంట్ ఇరానియన్ అంబాసిడర్ని ఎక్స్పెల్ చేశారు, కంట్రీ నుంచి పంపించేశారు బయటికి. మీరు ఇక్కడ ఉండకండి అని చెప్పేసి. ఎందుకంటే ఇరానే నడిపిస్తున్నారని అక్కడ. హెజ్బుల్లా మీటింగ్లు, హెజ్బుల్లా ఫండింగ్లు అన్నీ ఇరానే ఉంటుంది. మీకు గుర్తుంటుంది, నస్రుల్లాని చంపే ముందు తర్వాతన వీళ్ళు మేజర్ ముందు వాళ్ళ ఒక ఎంబసీ మీద కొట్టారు వీళ్ళు, ఇరానియన్ ఎంబసీ మీద. 3 సీనియర్ IRGC కమాండర్స్ చనిపోయారు దాంట్లో. అప్పుడు మీరు అడగవచ్చు, వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు లెబనాన్లో? వీళ్ళు ఉండాల్సింది ఇరాన్లో కదా. వీళ్ళు ఒక అఫీషియల్ విజిట్లు వస్తే కూడా వీళ్ళు ఎంబసీని ఇన్ఫామ్ చేస్తారు. కాదు, వీళ్ళు ఇక్కడే ఉన్నారంట 6 నెలల నుంచి. అంటే వాళ్ళ స్ట్రాటజీని, వాళ్ళ ఫార్మేషన్స్ని, వాళ్ళకి కావాల్సిన డబ్బు కానీ టెక్నికల్ కాంపిటెన్స్ ఇదంతా వీళ్ళే ఇస్తారు ఇరాన్. ఇరాన్ ఏం చేస్తున్నారంటే సౌదీ అరేబియా అండ్ UAE వాళ్ళ కాంపిటీటర్స్. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంది, ఇరాన్ దగ్గర అంత లేదనుకోండి ఇప్పుడు. కానీ సౌదీ అరేబియా వాళ్ళ స్ఫియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. వెస్ట్ ఏషియా ఒక్కటే కాదు, మేము ఆఫ్రికాలో ఉన్నాం, మేము యూరోఏషియాలో ఉన్నాం, మేము కరేబియన్లో ఉన్నాం, మేము అమెరికాస్లో ఉన్నాం. వీళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్. దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ. ఎందుకంటే వీళ్ళు ఈ సౌదీ అరేబియా వెళ్ళి యెమెన్లో పెట్టుబడి పెట్టారు, అక్కడ ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేశారు. UAE చేశారు. స్వాజిలాండ్ అక్కడ ఇంకో ఇష్యూ ఉంది, అక్కడ అది నడుస్తుంది. ఇదంతా నడుస్తున్నప్పుడు కూడా చాలా మటుకు వీళ్ళ వైపు నుంచి ఉన్న పెట్టుబడి, వీళ్ళు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. పవన్ గారు, మీరు బిలీవ్ చేయరు, ఖతార్ దగ్గర ఎంత డబ్బులు ఉందంటే వాళ్ళకి ఏం చేయాలని వాళ్ళకి తెలియట్లేదు అనమాట. దే డోంట్ నో వాట్ టు డూ అనమాట. దే అబ్సల్యూట్లీ నో ఐడియా వాట్ టు డూ. సో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళ వైపు దగ్గర నుంచి డబ్బులంతా వీళ్ళు టెర్రర్ గ్రూప్స్ మీద ఖర్చు పెడతారు, సో దట్ దే కెన్ హోల్డ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో వీళ్ళేం చేస్తారు, ఇప్పుడు ఇజ్రాయెల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు చూడండి. ఇట్లనే మేము టాక్స్లో పార్టిసిపేట్ చేయము, ఎందుకంటే మీరు వాళ్ళ మీద దాడి చేశారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. తో ఇప్పుడు ఎట్లా జరుగుతుంది? పాకిస్తాన్, హెజ్బుల్ ముజాహిదీన్, మిగతా టెర్రర్ గ్రూప్, లష్కర్-e-తోయిబాని ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళు భారతదేశం మీద దాడి చేయడానికి వాళ్ళని ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళ రెగ్యులర్ ఆర్మీ మనతో పోరాటం చేయరు. సేమ్ హియర్. ఇరాన్ అంటారు మాకు ఒక సంబంధం ఉందా? ఉంది, కానీ అఫీషియల్గా మాకేం లేదులే, వాళ్ళు మిమ్మల్ని కొడుతున్నా నేనేం చేయాలి ఇప్పుడు? అదే టైంలో ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి తెహరాన్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళంగానే హెజ్బుల్లా వాళ్ళు ఫైర్ చేస్తారు మిసైల్స్ ఇజ్రాయెల్లో. ఇటువైపు నుంచి హూతీలు చేస్తారు, ఇటువైపు నుంచి హమాస్ వాళ్ళు కొడతారు. అందుకని 10 పాయింట్స్లో ఎక్కడ వీళ్ళ పేర్లు చెప్పరు. రీజనల్ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అన్నారు. రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళన్నారు దే ఆర్ ఫైటర్స్, రెసిస్టెన్స్ ఫైటర్స్. అది అంటారు కదా ఇంగ్లీష్లో, వన్ మ్యాన్స్ ఫ్రీడమ్ ఫైటర్ ఇస్ అనదర్ మ్యాన్స్ టెర్రరిస్ట్. ఇంకొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళేం చెప్పారంటే ఇరాన్, మీరు వెస్ట్ ఏషియా నుంచి US షుడ్ విత్డ్రా ఆల్ ఇట్స్ ఫోర్సెస్. దీని గురించి నిన్న ఈ వచ్చిన తర్వాత నుంచి ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది అమెరికన్ ఛానల్స్లో. దీని డెఫినిషన్ ఏంటని. ఆల్ ఇట్స్ ఫోర్సెస్ అంటే సౌదీ అరేబియాలో ఉన్న బేస్ ఖాళీ చేయాలన్నా, UAEలో ఉన్న బేసెస్ ఎంటీ చేయాలన్నా,
కువైట్లో ఉన్న ఏం చేయాలి, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ని తీసుకెళ్ళిపోవాలా, కొత్తగా వచ్చిన ట్రూప్స్ ఆర్ ఇప్పుడు వచ్చి అక్కడ అబ్రహాం లింకన్లో, జెరాల్డస్ ఫోర్డ్లో, మిగతా ఫ్రైటర్స్లో, మిగతా సబ్మెరీన్స్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలంటున్నారా? వాట్ ఈస్ దట్ ఇరాన్ వాంట్స్? డెఫినెట్లీ ఇరాన్ ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోమని చెప్పట్లేదు. వాళ్ళకి భయం ఏంటంటే ఈ బేసెస్ చాలా భయం వాళ్ళకి, అమెరికన్ బేసెస్. వీళ్ళందుకు ఉంచుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను కూడా, ఇంకా ముందు మనం మాట్లాడాం దీని గురించి. ఖతార్లో వీళ్ళు అన్నిటికంటే పెద్ద బేస్ ఉంది అక్కడ, అలౌద్ బేస్ అని చెప్పేసి, అమెరికాది. 6,000 నుంచి 7,000 మంది పనిచేస్తారు అక్కడ, అమెరికన్స్. వాళ్ళకి బిలియన్స్ ఖర్చు అవుతుంది పర్ మంత్, బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఆ డబ్బులంతా ఖతార్ ఇస్తారు. యుఎస్ ఆర్మీని ఖతార్లో ఉన్న బేస్ని ఉంచుకోవడానికి ఖతార్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తున్నారు యుఎస్కి. ఎందుకంటే వాళ్ళకే ఇన్సూరెన్స్ అది వాళ్ళకి, నా మీద ఎవరు దాడి చేయరు. అది కూడా వాళ్ళు అనుకున్నారు. కానీ మీకు తెలిసిందే, పోయిన సంవత్సరం ఇరాన్ దాడి చేశారు, దానికన్నా ముందు ఇజ్రాయెల్ దాడి చేశారు. సో దెర్ ఇస్ నో ఇన్సూరెన్స్ టుడే. సో వీళ్ళు అమెరికన్ ఫోర్సెస్ విత్డ్రా చేయాలంటే అమెరికా విల్ నాట్ అగ్రీ. వాళ్ళ స్ట్రాటజీకి ఇది. డిగోగాస్టియా కానివ్వండి, జర్మనీలో వాళ్ళది ఉంది, యూకేలో ఉంది, సైప్రస్లో ఉంది. మీరు చెప్పండి ఎక్కడ లేదని అడగండి, అన్ని చోట్లలో అమెరికాకి బేసెస్. బహుశా మన దేశంలో లేదేమో, పాకిస్తాన్లో కూడా ఉంది వాళ్ళకి. ప్రతి దేశంలో వాళ్ళు బేస్ మెయింటైన్ చేస్తారు వాళ్ళు. సో ఇది అమెరికన్ స్ట్రాటజీ అన్నమాట. సో ఇరాన్ కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు వచ్చి గల్ఫ్లో కూర్చుంటే మేము మీ వైపు వస్తున్నాం. సో వీ విల్ ప్రమోట్ హెజ్బుల్లా, హమాస్, హ్యూతీ అండ్ అక్కడ మా జాగ్రఫీ క్రియేట్ చేసుకుంటాం మేము. ఇప్పుడు లెబనాన్ మా చేతిలో ఉన్నట్లు అయిపోయింది. లెబనీస్ గవర్నమెంట్ ఉందా అంటే ఉంది, ఎంపీలు ఉన్నారంటే ఉన్నారు. ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ బై ద వే. కానీ వాళ్ళు గవర్నమెంట్ నడిపించలేకపోతున్నారు అక్కడ, వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దే టోటలీ పవర్లెస్. ఇప్పుడు చూడండి, దట్ ఈస్ వై బెంజమిన్ నెటన్యాహు నిన్న స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మీరు చూశారు కదా, ఐ వాంట్ టు స్పీక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ లెబనన్, నాట్ హెజ్బుల్లాతో నాకు సంబంధం లేదు. గవర్నమెంట్ ఉంది అక్కడ, ఆ గవర్నమెంట్తో మాట్లాడతాను నేను, అంతే. అంటే అది ఆ స్ట్రాటజీని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ 10 పాయింట్స్ తోటి సంబంధం లేకుండా నేను లెబనాన్ తోటి మాట్లాడుకుంటాను అంటే ఈ 10 పాయింట్స్లో అది యాడ్ అవ్వకూడదని ఒక స్ట్రాటజిక్గా చేస్తున్నాడా? అంటే లెబనాన్ విషయం నేను చూసుకుంటాను, మిగిలిన పాయింట్లు మీరు చూసుకోండి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అమెరికా అండ్ ఇరాన్ మధ్యస్థుంది. ఇజ్రాయెల్ తప్పించడానికి ఇజ్రాయెల్ సంబంధం లేదు. సో ఏం జరిగిందని నిన్న అమెరికాలో ఉన్న కొన్ని ఛానల్స్ అందరూ ఏమంటున్నారంటే, ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారంట బెంజమిన్ నెటన్యాహుకి, కొన్ని రోజులు క్వైట్గా కూర్చోండి, మీరు కుట్టాలంటే ఇప్పుడు కొట్టేసేయండి, ఒకటి మ్యాసివ్ ఫైర్ చేసేసి దాని తర్వాత అంతా అయిపోయింది చప్పట్లు కొట్టుకొని, ఓకే వెరీ గుడ్, ఇప్పుడు నేను గవర్నమెంట్తో మాట్లాడబోతున్నాను అని చెప్పండి. వాళ్ళు వచ్చేదాకా ఇంకా 2-3 నెలలు పడుతుంది, బట్ యూ జస్ట్ మేక్ ఎ స్టేట్మెంట్, నేను వాళ్ళ గవర్నమెంట్తో మాట్లాడతాను. వెరీ గుడ్, అదే ఇప్పుడు జరుగుతుంది. డ్యామేజ్ చేయాల్సింది చేసేయండి ఫస్ట్. చేశారు. 100 ప్లేసెస్లో బాంబ్ వేశారు నిన్న, 100 sites దే బాంబ్ వేస్తారు. ఎప్పుడు చేయనంత ఒక్కసారి 10 నిమిషాల్లో. సో ఇట్ ఈస్ లైక్ ఎ ఫైనల్ ఫ్లరిష్. దీపావళిలో పటాకాలు లాస్ట్ అన్నీ వేసేసి పేల్చేస్తారు చూడు, అది. నౌ విల్ సే ఫైన్, మా ఆబ్జెక్టివ్ అచీవ్ అయిపోయింది, కానీ ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ లెబనాన్తో మాట్లాడతాను. లెబనీస్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, వీళ్ళు వాళ్ళని డిసార్మ్ చేయాలి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీలన్నీ తీసేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ అని. అది జరగదు, కళలో కూడా జరగదు. హమాస్ అది జరిగింది కదా, హమాస్ని డిసార్మ్ చేయాలని చెప్పి అగ్రిమెంట్లో ఉండే, కానీ చేశారా? ఎవరు చేయలేదు. ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు పాకిస్తాన్ని పంపిస్తారా? పాకిస్తానీ ఫోర్సెస్ అక్కడ ఉన్నారు గాజాలో, ఏదో 25 దేశాలతో సహా. వాళ్ళని పంపిస్తే చూడండి, ఒక్కడు మిగలడు, కొట్టేస్తారు అందరిని హమాస్. సో ఇది డిసార్మ్ చేయడం అంత ఈజీ కాదు, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్.